ఎయిర్ హోస్టెస్, పైలట్ కావాలి అన్నదే మీ కల? అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి. గ్రౌండ్ రియాలిటీ ఏంటి, ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో, ఈ విషయాలు మనతో మాట్లాడటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం రెడ్డి గారు. నమస్తే అన్న. సార్, కల్తీ మద్యానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఈరోజు చూసుకున్నట్టయితే చాలామంది మరణిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్న చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు దీనికి సంబంధించి ఒక ట్వీట్ పెట్టారు. అన్నమయ్య జిల్లా ములకల చెరువులో నకిలీ మద్యం కేసులో టీడీపీకి సంబంధించిన ఒక నాయకుడు అక్కడ ఉన్నారు అని చెప్పి ఇంతమంది చనిపోతున్నారు అని మాట్లాడుతుంటే నారా లోకేష్ గారు దాన్ని కౌంటర్ చేస్తూ జంగారెడ్డిగూడెంలో చాలామంది చనిపోతే మీ సొంత వాళ్ళని కాపాడటానికి మీరు వాళ్ళని వదిలేశారు, దాంతోపాటు జోగి రమేష్ పోతే పోండి ఇంకా ఏడుస్తారు ఎందుకు అని చెప్పి ఆయన మాట్లాడారు, పోయినసారి కూడా అంతకుముందు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఎలా చూస్తారు? నకిలీ మద్యానికి సంబంధించి జే బ్రాండ్ అని వాళ్ళు అంటుంటే ఎన్ బ్రాండ్ అని వైసీపీ అంటుంది. ఏం చెప్తారన్నా? ప్రస్తుతం అధికారంలో ఉంది ఎవరు? కూటమి ప్రభుత్వమే కదా. అవును, వాళ్ళు అధికారంలోకి వచ్చి అన్నాలైంది. మనం ఇంటర్వ్యూ చేసే టైంకి 16 నెలలు దాటింది. ఈ 16 నెలల కాలంలో మీరు అన్నట్టుగా మా దగ్గర ఏమన్నా నకిలీ మద్యం, మా ప్రభుత్వంలో నకిలీ మద్యం ఏమన్నా తయారు చేసి అమ్మి ఉంటే ఇప్పుడు వరకు వాళ్ళు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? పాయింట్ నెంబర్ 1. 2, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో NCRB మొన్న రిపోర్ట్ ఇచ్చింది. అన్ని అంశాల మీద రిపోర్ట్ ఇచ్చింది. దాంట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కల్తీ మద్యం వల్ల ఎవరూ చనిపోలేదు, కల్తీ మద్యం కేసులే అసలు లేవు అనేది వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్. 0 మరణాలు. మరి ఇంకెక్కడ జే బ్రాండు? వాళ్ళు చెప్పిన బ్రాండ్లు ఉంటే అసలు మేము ఒక కొత్త బ్రాండ్ మా అధికారంలో ఉన్నప్పుడు తీసుకురాలా. చంద్రబాబు నాయుడు గారు దిగిపోయేటప్పుడు ఏదైతే రెన్యువల్ చేసి వెళ్ళారో, ప్రెసిడెంట్ మెడల్ కావచ్చు, గవర్నర్ రిజర్వ్ కావచ్చు, భూమ్ కావచ్చు, అవన్నీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఉన్నటువంటి బ్రాండ్లే. అయ్యో ఆయన రెన్యువల్ చేసి వెళ్ళాడు, అయ్యో మేము కొనసాగించాం. మరి ఈ మంచి బ్రాండ్లు కాకపోతే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు పర్మిషన్ ఇచ్చారు? రెండోది, మేము ఏ కొత్త డిస్టిలరీ కూడా తీసుకురాలా. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎన్ని డిస్టిలరీలు ఉన్నాయి? 20. అదే డిస్టిలరీలు ఉన్నాయి. ఇప్పుడు ఏ కొత్త డిస్టిలరీ లేదు మేము అధికారంలో ఉన్నప్పుడు. మరి ఎక్కడ జరిగిద్ది? 2, ప్రభుత్వం ట్రాన్స్పరెంట్గా మద్యం అమ్మింది. సో డిస్టిలరీలోకి కల్తీ తయారు చేస్తే ఏ డిస్టిలరీ మీద ఇప్పటివరకు ఎందుకు కేసు పెట్టలేదు? ప్రభుత్వం కాదుగా మద్యం తయారు చేసింది. అవును, చేస్తే డిస్టిలరీలు కదా. డిస్టిలరీల దగ్గర కల్తీ వస్తే అదే జే బ్రాండ్లని కల్తీ అంటే ఇప్పుడున్న 20 డిస్టిలరీ నుంచే కదా సప్లై చేసింది. ఏ ఒక్క డిస్టిలరీ మీద ఎందుకు కేసు పెట్టలా? అదే డిస్టిలరీ నుంచి మీరు ఇప్పుడు ఎందుకు మందు తీసుకుంటున్నారు? సో ఈ క్వశ్చన్లన్నిటికీ సమాధానం చెప్పాలి. 2, జంగారెడ్డిగూడెం అన్నాడు కదా. అదే రోజు జంగారెడ్డిగూడానికి సంబంధించి అప్పుడే కలెక్టర్ ఆధ్వర్యంలో ఒక కమిటీ వేయటం జరిగింది. అక్కడ ఎవరూ కూడా ఈ లిక్కర్ దాని వల్ల సరిపోలేదని వచ్చింది. ఎందుకంటే చనిపోయిన వాళ్ళలో సగం మందికి పైగా లిక్కర్ అలవాటే లేదు తాగటం. మరి లిక్కర్ వల్ల ఎలా జరుగుతుంది? రెండోది, వాళ్ళు ఈ మధ్య మళ్ళీ దాన్ని రీఓపెన్ చేస్తాం ఎంక్వైరీ కానీ అన్నారు. చేసుకోండి, ఎవడొద్దు అన్నాడు. 2, ఇప్పుడు ఎన్ బ్రాండ్లు ఉన్నాయి అనేది క్లియర్గా కనపడుతుంది. ఎందుకు కనపడతా ఉంది? ఫస్ట్ వీళ్ళు కొత్త బ్రాండ్లు తీసుకొని వచ్చారు. మేము అధికారంలో ఉన్నప్పుడు ఏ కొత్త బ్రాండ్ తీసుకురాలా, వీళ్ళు కొత్త బ్రాండ్లు తెచ్చారు. ఏంటది? 99 రూపాయల పేరుతో సుమో విస్కీ. ఈ పేరు ఎప్పుడన్నా మీరు అన్నారా? షార్ట్ విస్కీ అంటే షార్ట్ అంటే వేరే షార్ట్ కాదు, షార్ట్ విస్కీ పేరే షార్ట్. సుమో అంటే టాటా సుమో కాదు, విస్కీ పేరే అది. సుమో విస్కీ, షార్ట్ విస్కీ. బెంగళూరు మాల్టెడ్ బ్రాందీ. ఇది బెంగళూరులో ఉండదు, ఆంధ్రప్రదేశ్లో ఉంది. బెంగళూరు మాల్టెడ్ విస్కీ, బెంగళూరు మాల్టెడ్ బ్రాందీ, 2 విస్కీలో బ్రాందీలో. కేరళ మాల్టెడ్ బ్రాందీ, ఇది కేరళలో ఉండదు. అదేవిధంగా గుడ్ ఫ్రెండ్స్, ఛాంపియన్ విస్కీ, ఓల్డ్ అడ్మైరల్, మంజీరా బ్లూ, ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన కొత్త బ్రాండ్లు. ఈ బ్రాండ్లు తెచ్చినప్పుడే చెప్పాం. ఎందుకంటే 99 రూపాయలు అంటే తక్కువ రేటు. తక్కువ రేటు ఇచ్చే దగ్గర నాణ్యత ఉంటుందా? మద్యం ఎక్కువ రేటు పెట్టి కొనుక్కునే దేనికి? ఎవరైనా పెద్ద పెద్ద లేబుళ్ళు, రెడ్ లేబుళ్ళు, బ్లూ లేబుళ్ళు, లేదంటే చివాస్ రేగలు, ఇవన్నీ ఎందుకు? అవి క్వాలిటీ ఎక్కువ ఉంటాయి అనే ఉద్దేశంతో కదా 20,000, 15,000 హానికరం కాదు. అదే కదా. అందుకని తక్కువ రేటుకి వచ్చేదాన్ని ఏమంటాం మనం? చీప్ లిక్కర్ అంటాం. అంటే ఏంది? ఆ లిక్కరే క్వాలిటీ ఉండదని. దాన్ని ఇంకా నువ్వు రేటు తగ్గించి చేస్తున్నా అని చెప్పావు. అంటే దానికి అర్థం ఏంటి? అదే నాటు సరుకు అని అర్థం. ఎన్ అంటే నార, ఇంకో ఎన్ అంటే నాటు, ఇంకో ఎన్ అంటే నకిలీ. మొన్నటిదాకా నారా నాటు సరుకు అమ్మాడు, ఇప్పుడు నారా నాటు సరుకుతో పాటు నారా నకిలీ సరుకు కూడా అమ్ముతున్నారు. దాన్ని మనం చెప్పలా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ వాళ్ళే బయట పెట్టారు. ఎందుకు బయట పెట్టారు వాళ్ళు? ఆ రాకెట్ అనేది బయటికి ఎలా వచ్చింది? వాళ్ళు ఒక వెహికల్ వెళ్తుంటే ఆపారు.
వాళ్ళు ఆపకుండా అది వెళ్ళిపోయారు. ఆపకుండా వెళ్ళిపోతే తర్వాత ఏంటి వీళ్ళు ఆపకుండా వెళ్తున్నారని చెప్పి దాన్ని వీళ్ళు ఎంక్వైరీ చేసుకుంటే దాంట్లో మద్యం. సో దాన్ని స్కాన్ చేస్తే ఈ లేబుల్కి ఆంధ్ర ప్రభుత్వ లేబుల్కి సంబంధం లేదు. ఓ అంటే ఇది నకిలీ తయారవుతుందని. అది కూడా ఏంటి, ఈ కేరళ మాల్టెడ్, బెంగళూరు మాల్టెడ్ ఏదైతే 99 రూపాయలు చీప్ లిక్కర్ దానికి సంబంధించి 20,000 బాటిల్ను పట్టుకున్నారు అక్కడ. 200 బాటిల్ కాదు, 20,000 బాటిల్స్. అది అక్కడ అన్నమయ్య జిల్లా ములకల చెరువులు. ఇది ప్రస్తుతం జరిగింది. ఇంతకుముందు ఏలూరు దగ్గర పట్టుకున్నారు, అంతకుముందు పాలకొల్లు దగ్గర పట్టుకున్నారు, అంతకుముందు అనకాపల్లి దగ్గర పట్టుకున్నారు, అంతకుముందు కడప దగ్గర పట్టుకున్నారు. సో ఈ నకిలీ మద్యం రాష్ట్రం అంతా తయారవుతుంది అనేది ప్రభుత్వం ఒప్పుకున్నట్టే కదా. అవును. ఇప్పుడు 48 కోట్ల క్వార్టర్ బాటిల్ నకిలీ అమ్మారంట ఇప్పటికే. ఓకే. మొత్తంగా 143 కోట్ల క్వార్టర్ బాటిల్ సేల్ జరిగింది. 143 కోట్ల క్వార్టర్ బాటిల్ సేల్స్లో 48 కోట్లు నకిలీ అమ్మారంట. అంటే దాని విలువ ఎంత? ఒక కోటి 110 రూపాయలు వేసుకుంటే 5,280 కోట్లు. మరి ఒక ఎమ్మెల్యేగా మొట్టమొదటిసారి పోటీ చేసి ఓడిపోయినటువంటి జయచంద్రారెడ్డి ఒక్కడి వల్ల అది అయ్యిద్దా? తెలుగుదేశం పార్టీ జయచంద్రారెడ్డి వల్ల ఒక్కడ వల్ల. జయచంద్రారెడ్డి మీ పార్టీ మనిషి, మీరే అక్కడ పంపించారు కోర్ట్ అని చెప్తున్నారు వాళ్ళు. ఇంకెళ్ళకంటే ఇంకా అంటే కడుపుకు అన్నది దేవుడు ఎవడ అట్లా మాట్లాడుతున్నా తెలిసి. మాకు సంబంధం లేదు జయచంద్రారెడ్డి. జయచంద్రారెడ్డి మా మనిషి. ద్వారకానాథ్ రెడ్డి అక్కడ గెలిచాడంటే జయచంద్రారెడ్డిని తీసుకొచ్చి మక్కలు ఎరగొట్టి బొక్కలు వేయండి అని చెబుతున్నాం మేమే. మా మనిషి అంటున్నారు కదా. జయచంద్రారెడ్డిని తీసుకెళ్లి బొక్కలో ఎప్పుడు వేస్తున్నారు? ఆయన ఆఫ్రికాలో ఉన్నాడు, వీడియో రిలీజ్ చేశారు. ఏం మీకు ఎక్కడి నుంచి వీడియో వచ్చిందో తెలీదా? ఏంది వెళ్ళి తీసుకురండి, ఎంతమంది ప్రాణాలు తీశాడు మా మనిషి. ఏంది తీసుకెళ్ళి బొక్కలు మేమేమంటున్నాం కదా. దీంట్లో మా లేదు, తనా లేదు, మనా లేదు సార్, మాకేం సంబంధం ఉంటుంది? అంటే వీళ్ళేంటి కప్పిపుచ్చుకోవడానికి. ఇప్పుడు జయచంద్రారెడ్డికి టికెట్ ఏ పార్టీ ఇచ్చింది? తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు జయచంద్రారెడ్డి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నాడా 16 నెలల నుంచి? వేరే పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నాడా? తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్. మా మనిషి అయితే మీరు ఎలక్షన్లో ఓడిపోగానే మీరు ఆరోపణ చేస్తున్నారు కదా. ఇప్పుడు ఎలక్షన్లో అతను సరిగ్గా పనిచేయలేదు, కావాలని ఇటు ద్వారకానాథ్ రెడ్డి గెలవడానికి కూడా సహాయం చేశాడని చెప్తున్నారు. మరి 16 నెలల నుంచి ఎందుకు మీరు కంటిన్యూ చేశారు? సరే అదే నిజమైతే ఈ 16 నెలల నుంచి ఇదే ఆరోపణలు చేస్తున్న ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆ మీడియానో ఏ గుడ్డిగాడి దగ్గర పళ్ళు నవ్వుతా కూర్చుంది అక్కడ. జయచంద్రారెడ్డి మరి ఎందుకు 16 నెలలుగా మీరు కొనసాగించారు? ఎందుకు ఇన్ఛార్జిగా అతనే కంటిన్యూ చేశారు? ఇప్పటి వరకు ఎందుకు అతను అరెస్ట్ చేయలేదు? సస్పెండ్ లాంటి ఉట్టు మాటలు పనికిరావు ఇక్కడ. ఓకే. సో ఇక్కడ ఎన్ బ్రాండ్ అనేటటువంటి మద్యం అమ్మిన మాట వాస్తవం కదా. ఏ బెల్ట్ షాప్కి అమ్మారు, ఏ మద్యం షాప్కి అమ్మారు, ఎప్పటి నుంచి అమ్మారు, ఎంత అమ్మారు, దానివల్ల ఎంత డబ్బులు ఎవరెవరి జేబుల్లోకి వెళ్ళి, వీటన్నిటి మీద ఎంక్వైరీ జరగాలి కదా. దాన్ని మేము అడుగుతుంటే మీ హయాంలో అది జరిగింది, ఇది జరిగింది. అరే మీరు అధికారంలో ఉందా, మీరా మేమా? ఇంకా అదెప్పుడో మా తాత నేతులు మూతులు ఈ కాదు కదా అప్పుడు కావాల్సింది. ప్రస్తుతం నకిలీ మద్యం పట్టుకుంటున్నారా లేదా, దొరికిందా లేదా, గోడౌన్లో ఉందా లేదా,